ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఏప్రిల్ 16వ తేదీ గురువారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 16వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా అన్ని విషయాలలోనూ కూడా విజయాలను పొందగలుగుతారు. కొంతవరకు పని భారాన్ని, ఒత్తిడిని సహజంగానే తగ్గించుకుంటూ మీ పనులన్నిటి మీద బాధ్యతతో మీరు మరింతగా ముందడుగులు వేయగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కాలం కూడా చక్కగా మీకు కలిసి వస్తుంది. మీరు అనుకున్న విధంగా ఏ విషయంలోనైనా కూడా రాణించగలుగుతారు. చూస్తున్న ప్రతి పనిని కూడా మీ చేజిక్కించుకోవడం, చక్కగా మీరు అనుకున్న ప్రతి విషయాన్ని కూడా ఆచరణలో పెట్టుకోవడం, ముందుకు వెళ్ళటం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి. అనుకోని విధంగా కాలం కూడా కలిసి వస్తుంది. దైవానుగ్రహంతో మీరు చేపట్టిన ప్రతి పని కూడా ముందుకు వెళ్తుంది. చక్కగా అన్ని విషయాలలోనూ కలిసి రావటం మానసికంగా మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. గతంలో ఏదైతే మీరు పెండింగ్‌లో ఉండిపోయిన పనులు కానీ, పూర్తి కాని పనులు కానీ, ఏదైతే కొన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులను కానీ ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా ఈరోజు చక్కగా బయటపడగలుగుతారండి. మీరు అనుకున్న విధంగా మీరు ప్రతి విషయంలోనూ కూడా ముందుకు వెళ్ళటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఆర్థికంగా కూడా నిలదొక్కుకోవడానికి మంచి అనుకూలమైన సమయంగా ఉంటుందండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా కాలం కలిసి వస్తుంది. చక్కగా మీ యొక్క ఆదాయ మార్గాలు రెట్టింపు చేసుకోగలుగుతారు. ఆదాయాన్ని మరింతగా మెరుగుపరుచుకోగలుగుతారు. ఏవేవైతే దారుల్లో ఆదాయం వస్తుందో వాటన్నిటిని కూడా మరింతగా మెలకువతో మీరు చక్కగా చక్కబెట్టుకోగలుగుతారండి. ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు ఉండటమే కాకుండా ఆదాయాన్ని ఖర్చు పెట్టే విషయంలో కూడా మీరు అతి జాగ్రత్తగా వ్యవహరించటం కూడా ఈరోజు మీ పొదుపు నిల్వలను పెంచే విధంగా ఉండబోతుందండి. అంటే ఖర్చులనేవి సహజంగా వస్తాయి. కానీ అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని నియంత్రణ చేసుకునే శక్తి సామర్థ్యాలు ఈరోజు మీలో ఉండబోతున్నాయి. దాని వలన మీ డబ్బు ఏదైతే ఉందో అది పెట్టుబడులు పెట్టుకోవడం కానీ, పొదుపు నిల్వల్లో ఉంచుకోవటం కానీ, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మలుచుకోవటం కానీ, ఈ విధంగా మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. అదే విధంగా మీరు చక్కగా మీ యొక్క డబ్బు ఏదైతే ఉందో దాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారండి. మీరు బాగుపడుతూ మీ చుట్టూ మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి బాగోగులను కూడా చూసుకునే విధంగా మీ ఆలోచనలు అయితే ఉండబోతున్నాయండి. అన్ని విషయాలలోనూ కూడా చక్కటి తెలివైన నిర్ణయాలతో 10 మందికి మేలు చేసే విధంగా కూడా ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. అందరికీ ఆదర్శప్రాయంగా ఉండగలుగుతారండి. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు, ఎలాంటి అనుకోని పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ కూడా, అంటే ఈ పని పూర్తవుతుందా లేదా ఇట్లాంటి ఆలోచనలతో ఎటువంటి ఇబ్బంది ఎదురైనా సరే మీరు మీ యొక్క వ్యక్తిత్వంతో, మీ యొక్క పట్టుదలతో మీరు ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళటం మీకు మరింత విజయాలను చేరువ చేస్తుందండి. అన్ని విషయాలలోనూ కూడా రోజు ముగిసే సమయానికి మీరు అనుకున్న ప్రతి పనిని కూడా సజావుగా పూర్తి చేసుకోగలగడం మానసికంగా మీపై మీకే ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా ఉండబోతుందండి. అందరితోనూ కూడా సఖ్యతగా మెసులుకోగలుగుతారు. అందరినీ గౌరవ మర్యాదలతో చక్కగా ఆదరించగలుగుతారు. అందరి పట్ల ఒక స్నేహభావాన్ని అనేది చూపించగలుగుతారండి. అదే విధంగా మీపై వారు కూడా చక్కగా అందరి మనస్సుల్లోనూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని ఇవ్వటం, మీకంటూ ఒక ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతులు పొందటం మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎంతో చక్కగా జరుపుకోగలుగుతారు. అటువంటి విషయాలలో మీరు మరింతగా జాగ్రత్తను వహిస్తూ డబ్బు పరమైన, ఆర్థిక పరమైన విషయాలలో మరింతగా ముందు చూపుతో వ్యవహరిస్తూ ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారండి. అందరికీ లేదనకుండా, కాదనకుండా మీకు చేతనైనంతలో చక్కగా సహాయం చేస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే మీరంటే ఎవరైనా పడని వ్యక్తులు కానీ, మీ ఎదుగుదలను చూస్తూ ఓర్వలేని వారు కానీ, మిమ్మల్ని మాటల్లో పెట్టడం లేదా మీతో పాటు వాగ్వివాదాలకు దిగటం, ఏదైనా మిమ్మల్ని చూసి ఓర్వలేక మీ పనులు ఆటంకపరచాలనే విషయంతో
మిమ్మల్ని కొంతవరకు రెచ్చగొడుతూ మాట్లాడించేలా చేయటం ఇట్లాంటివి ఏమైనా జరిగే అవకాశం ఉండబోతుందండి. అటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు మీరు తెలివిగా వ్యవహరిస్తూ మీరు అక్కడ ఎంతవరకు అవసరమో అంతవరకు మాట్లాడుతూ మీరు అక్కడి నుంచి వెనుదొలగడం, అక్కడి నుంచి తప్పుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజున ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా చక్కటి విజయాలను పొందగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటూ మీరు అనుకున్న ప్రతి పనిని సకాలంలో బాధ్యతగా పూర్తి చేసుకుంటూ ముందు చూపుతో తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రతి అడుగు వేయగలగడం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి. మీ బాధ్యతల నిర్వహణలో మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకంజ వేయరు. అవి ఏ రకమైన వ్యక్తిగతమైన బాధ్యతలైనా అయి ఉండొచ్చు, లేదా వృత్తిపరమైన బాధ్యతలైనా అయి ఉండొచ్చు. అన్ని విషయాలలోనూ కూడా చక్కగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తి వ్యాపారాలలో ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీరు ఆ దిశగా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటన్నిటినీ కూడా చక్కగా అమలుపరుచుకునే అవకాశం మీకు లభిస్తుంది. అంటే ఇంకా కొత్తగా ఏదైనా నైపుణ్యాలను పెంచుకోవడం కానీ, లేదా కొత్త వ్యాపారాలను ప్రారంభించాలని కానీ, లేదా కొత్తగా ఏదైనా వృత్తిలో మార్పులు చేసుకోవాలని కోరుకున్న వారికి కానీ ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. ఎవరైతే విలువైన వస్తువులను బంగారాన్ని కానీ, స్వర్ణాన్ని కానీ కొనుగోలు చెయ్యాలి అని కోరుకుంటున్నారో అట్లాంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీరు ఆ దిశగా ఏ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా అవి ఫలించే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే స్థిర చరాస్తులను కూడబెట్టుకోవాలి అని కోరుకుంటున్నారో అట్లాంటి వారికి కూడా మీరు ఈరోజు వాటి కోసం సంబంధించిన చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. వాటికి సంబంధించి ఏదైనా వ్యవహారాల నిమిత్తం మీ యొక్క ఎవరైతే మీకు సహాయ సహకారాలు అందించే వ్యక్తులు కానీ మీకు ఎవరైతే ఆప్తులుగా ఉంటారో వారితో వాటి కోసం మీరు కొంతవరకు చర్చలు చేసుకునే అవకాశం కూడా ఈరోజు ఉండబోతుందండి. ఆ దిశగా ఏ ప్రయత్నాలైనా మీరు మొదలు పెట్టగలుగుతారు. వాటిని కొంచెం ఆచరణ రూపంలో కూడా పెట్టుకోగలుగుతారండి. అది కూడా మీకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో అది కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మీరు అన్ని విషయాలలోనూ కూడా చక్కగా వారు అమలుపరచగలుగుతారు. మీ మాటలకు గౌరవాన్ని ఇవ్వగలుగుతారు. అందరి మాట ఒకటే, ప్రతి విషయంలోనూ ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కగా ఒక స్నేహపూర్వకమైన వాతావరణాన్ని అయితే మీ చుట్టూ ఏర్పాటు చేసుకోగలుగుతారండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే విధంగా ఉంటుంది. చక్కగా మీరు మీ ప్రతి పనిని పూర్తి చేసుకునే అవకాశం మీకు కలుగుతుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు మీదైన శైలిలో పెట్టుబడులు పెడుతూ తెలివైన నిర్ణయాలతో చక్కటి లాభాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీ ప్రతి బాధ్యతను నిర్వర్తించుకొని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారండి. పనికి తగిన గుర్తింపును పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో చక్కటి ఆదాయంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
వృత్తిరీత్యా విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో, విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఆచరణ రూపంలో పెట్టుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కటి లాభాలతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీ ప్రతి ప్రణాళికను ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ మీరు ముందు ప్రణాళికలను వేసుకుంటూ చక్కటి నిర్ణయాలతో రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో, స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో చక్కగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. మీరు అనుకున్న విధంగా తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ప్రతి పనిలోనూ కూడా ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు. మీ యొక్క శ్రేయోభిలాషుల సలహాలను కొంతవరకు తీసుకోగలుగుతారు. ఎంత పని భారం ఉన్నప్పటికీ కూడా బాధ్యతగా మీ ప్రతి పనిని పూర్తి చేసుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని బాధ్యతలను నిర్వర్తించుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు అనుకున్న విధంగా లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీ ప్రతి బాధ్యతను మీ జీవిత భాగస్వామితో పంచుకుంటూ వారి యొక్క సహాయ సహకారాలను పొందుతూ ఇద్దరి మాట ఒకటే ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికులకు కూడా కొత్త ఆలోచనలతో మీ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలను మీరు మీ పెద్దల సమక్షంలో తీసుకోగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, రాజకీయ నాయకులకు కూడా అన్ని ఆలోచనలతో మీ ప్రతి ప్రణాళికను ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. తెలివైన పనులతో మరింతగా మీరు ముందు చూపుతో వ్యవహరించగలుగుతారండి. 10 మందికి మేలు చేసే విధంగా మీ యొక్క ఆలోచనలన్నింటినీ ఆచరణ రూపంలో పెట్టుకుంటూ గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో, అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం, మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్నవారికి, నిరుపేదలైన వారికి మీ స్తోమతకు తగ్గట్టుగా ఒకరికి కానీ, ఇద్దరికి కానీ, ముగ్గురికి కానీ ఆహారాన్ని, నీటిని పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.